నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైసీపీ నేతల్ని ఇప్పుడు ఎవరన్నా కలవాలి అంటే ఖచ్చితంగా ఏదన్నా హైకోర్టు దగ్గర కానీ, లేదా సుప్రీంకోర్టు దగ్గర కానీ, లేదా ఏదైనా సెంట్రల్ జైలు దగ్గర వెయిట్ చేస్తే ఖచ్చితంగా అందరూ దొరుకుతారని చెప్పేసి వైసీపీ నేతలు అనుకుంటున్నారు. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ కోసం చూస్తే గత కొద్ది నెలల క్రితం ఆయనకి విఐపి పాస్ టికెట్స్ ఇస్తున్నారట. అంటే 5,000 రూపాయలు పెడితే ఆయన కలవచ్చు, ఒక 11,000 రూపాయలకు పెడితే ఆయనతో సెల్ఫీ దిగొచ్చు. అదేవిధంగా కొన్ని మెనూ కార్డ్ అయితే రిలీజ్ చేశారు, గతంలో మనకు తెలిసిందే. అయితే అంతకన్నా ఈజీగా కలవాలనుకుంటున్నట్టు ఒక వైసీపీ నేతలు ఎవరైతే ఉంటారో ఏదన్నా కోర్టుల దగ్గర కానీ లేదా జైళ్ళ దగ్గర కానీ వెయిట్ చేస్తే సరిపోతుందని చెప్పి వైసీపీ వర్గాలే చర్చించుకుంటున్నాయంట. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, మనం చూస్తే నవంబర్ 14-15 ఏదైతే పెట్టుబడుల సదస్సు అయిపోయిన తర్వాత అన్ని కేసుల్లో కదలిక అయితే వచ్చింది. ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాలంటే RRR గారు ఎవరైతే ఉన్నారో డిప్యూటీ స్పీకర్, ఆయనకు సంబంధించి కస్టోడియల్ టార్చర్ పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో కూడా ఇప్పుడు కదలిక వచ్చి నోటీసులు కూడా ఇచ్చారట. అదే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పరకామణి అంటే ఆయనకు వచ్చేటువంటి ఒక ముడుపులు ఏవైతే ఉంటాయో, డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ లెక్కింపులో ఫారెన్ కరెన్సీని దొంగతనం చేసి 100 కోట్లు దోచుకున్నటువంటి ఒక రవికుమార్, ఆ రవికుమార్ని పట్టుకున్న తర్వాత ఆయనతో చేసుకున్న సెటిల్మెంట్. దీంట్లో వెంకటేశ్వర స్వామిని కూడా బాధ్యుని చేస్తూ ఆయనకు కూడా వాటాలు పంచి నీకింత నాకింత అని చెప్పి ఆయన్ని కూడా ఈ యొక్క పరకామణి కేసులో ఆయన్ని కూడా ఒక దోషిగా నించోబెట్టి ఆయనకు ఒక గిఫ్ట్ డీడ్ ఒక 14 కోట్లు రాసేసి మిగతాదంతా కూడా వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళు దోచుకొని ఆ యొక్క కేసులో ఏదైతే రవికుమార్ని పట్టుకున్నటువంటి సిఐ సతీష్ కుమార్ని పూర్తిగా లేకుండా చేసి ఆధారాలు చెరిపేసి గతంలో ఏదైతే మనకి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా అప్పటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు మరణించినప్పుడు ఆ యొక్క సాక్ష్యాధారాలు పూర్తిగా తుడిపేసేటప్పుడు దగ్గరుండి తుడిపించి బెడ్రూమ్లోకి షిఫ్ట్ చేసేదాకా ఉన్నటువంటి ఒక సిఏ శంకరయ్య గారి మీద కూడా ఇప్పుడు కేసు నమోదు కాబోతుంది. అలా ప్రతి ఒక్క కేసు కూడా ఒకదాని తర్వాత కూడా వస్తుంది. అయితే దీంట్లో చాలా భారీ పెద్ద తలకాయలే ఉన్నాయి కాబట్టి వారిని కలవాలంటే, అంటే వైసీపీ పెద్దల్ని కలవాలంటే మనకి కోర్టులు కావచ్చు లేదా జైలు కావచ్చు, ఇవే మనకి ఒక అడ్డాలుగా మిగులుతున్నాయి, అడ్డాలుగా దొరుకుతున్నాయని చెప్పి వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే పరకామణి కేసుకు వచ్చేసరికి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇక్కడ సిఐ సతీష్ కుమార్ మరణించిన తర్వాత అది ఆత్మహత్య అని, లేదు కాదు అది హత్య అని చెప్పి పోలీసులు తేల్చిన తర్వాత ఇది కూటమి హత్య అని చెప్పి మాట్లాడుతూ అటు కారుమూరి వెంకటరెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి అయితే ఇంకా మీడియాకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ రాకముందే ఇది ఆత్మహత్య అని చెప్పేసి ఆయన కూటమి పైన తోసేయడం మనం చూసాం. దీనిపైన విచారణ పిలిస్తే ఆయన పిచ్చి మాటలు మాట్లాడారు. సో ఈ కేసులో పెద్దలైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి మనకి ఎక్కడ కలుస్తున్నారు, సిట్ విచారణలో పోలీస్ స్టేషన్లో కావచ్చు, లేదా కోర్టుకు రేపు మాపు వెళ్తాడు కాబట్టి అక్కడ అరెస్ట్ అయితే అక్కడ కావచ్చు, లేదా దాని తర్వాత జైల్లో కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏదైతే కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, అదేవిధంగా చిన్నప్ప ఎవరైతే వైవి సుబ్బారెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో ఆయనకి వచ్చే శాలరీ మొత్తం చూసుకుంటే 65 లక్షలు పూర్తి ఆయన టర్మ్లో రావాల్సింది కాస్త 4.5 కోట్ల పైచిలుకు అకౌంట్లు ఎందుకుందని చెప్పి అడుగుతున్నారు. దీంట్లో ఈరోజు వైవి సుబ్బారెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. సో దీని గురించి కూడా మళ్ళీ ఖచ్చితంగా ఇప్పుడు విచారణ పిలుస్తారని చెప్పి అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అయితే తెర మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కీలకంగా మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు, అంటే వైఎస్ సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విచారించడం లేదు, కనీసం సాక్షిగా కూడా ఎందుకు పిలవడం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. సో వైసీపీ పెద్దలైనటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా మీడియాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి, అంటే ఇది గుండెపోటు అని చెప్పినటువంటి ఒక విజయసాయి రెడ్డి గారు కావచ్చు. విజయసాయి రెడ్డి గారు గతంలోనే ఆయన రాజీనామా చేస్తున్న రోజే చెప్పేశారు, నాకు చెప్పింది అవినాష్ రెడ్డి అని చెప్పి. సో అవినాష్ రెడ్డి గారు కావచ్చు,
అవినాష్ రెడ్డి గారిని కూడా టెక్నికల్ అరెస్ట్ చేశారు కానీ రియల్ అరెస్ట్ అయితే జరగల. సో ఇప్పుడు అది కూడా జరగకపోతే వైసీపీ పెద్దలు అంటే ఎవరు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు బయటికి వెళ్ళిపోయినా సరే అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. వీరి అందరినీ కూడా కలుస్తానికి ఖచ్చితంగా వీళ్ళు జైళ్ళకు కానీ లేదా కోర్టులకు కానీ రావాల్సిందని చెప్పేసి చూస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మనకి అటవీ భూములు అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి ఒక అటవీ భూములకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఈయనకు సంబంధించి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏరియల్ సర్వే చేసి ఎంతెంత ల్యాండ్ పూర్తిగా కబ్జా చేశారు, వీళ్ళకి ఏదైతే వాళ్ళ తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి అడవుల్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి అని అడిగిన ప్రశ్నకి దాని మీద ఇప్పుడు నివేదిక కూడా తీసుకోబోతున్నారు. సో ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా అన్ని కేసులు ఏదైతే మనకు చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య వెలుగులోకి వచ్చింది, అదేవిధంగా RRR గారి యొక్క కేసు ఏదైతే ఉందో ఆ కేసులో కూడా మళ్ళీ పెద్దలు ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా వీడియో కాల్ ఎవరు చూసారంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తుంది. కాబట్టి ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కలవాలంటే ఖచ్చితంగా కోర్టులకి లేదా జైళ్ళకి వెళ్ళాలి. అదేవిధంగా పరకామణి కేసు తిరుమల, అదేవిధంగా కల్తీ నెయ్యి కేసు తిరుమల, అదేవిధంగా చూసుకుంటే మనకి కల్తీ మద్యం కేసు కావచ్చు, లేదా జగన్కి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రాబోతున్నాయి. కాబట్టి ఎవరినైనా వైసీపీ పెద్దల్ని కలవాలి, అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి అవినాష్ రెడ్డి కావచ్చు, లేదా మిగతా వారు ఎవరినైనా సరే కలవాలి అంటే ఖచ్చితంగా కోర్టులు లేదా జైళ్ళ దగ్గర అయితే కలవాలని చెప్పేసి వైసీపీ నేతలు అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే.